హాయ్, వెల్కమ్ టు జ్యువెలరీ కిచెన్. ఈరోజు మన రెసిపీ రాజ్మా కర్రీ. ఇది పూరీలో కానీ చపాతీలో కానీ బగారా రైస్లో కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇవి రాజ్మాని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చిన్నపిల్లలకు అందరికీ ఎవరికైనా కూడా చాలా మంచిది. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇందులో ఉండే B1 వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇంకా బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అందుకే మన డైట్లో రెగ్యులర్గా వాడుకుంటే చాలా మంచిది. మరి కర్రీ చేసే విధానం చూసేద్దాము. ఇక్కడ నేను 1 కప్ రాజ్మా తీసుకున్నానండి. ఇందులో 3-4 టైప్స్ వస్తాయి. నేను ఈ రకం తీసుకున్నాను. వీటిని ముందు రోజు నైటే నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. అవి మునిగేదాకా వాటర్ పోసేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు చిన్నగా ఉన్నాయి కదా, 2 వేసాను. 1 వేసినా సరిపోతుంది. ఒక 2 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, కొంచెం చెక్క వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా ఉడికిపోయినాయండి. చూసారు కదా, ఇది బీన్ లాగానే ఉంది. ప్లస్ ఇలా ఒత్తితే మెత్తగా వచ్చేస్తుంది. ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు దీన్ని కర్రీ చేసేసుకుందాము. ఇందులో నుంచి కొంచెం రాజ్మా తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా గ్రేవీ చేసుకోవాలి. ఇదేంటంటే గ్రేవీ మన కర్రీ అనేది కొంచెం చిక్కదనం వస్తుంది, ప్లస్ టేస్ట్ వస్తుంది. అందుకని కొంచెం గ్రేవీ చేసి పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగినాక అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి చక్కగా మగ్గిపోయినాయి కదా, ఇందులో పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి చక్కగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ, టమాటాలు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ప్యూరీ వేస్తే బాగుంటుంది. టమాటాలు కాస్త వేడి నీళ్ళలో కాసేపు ఉంచేసి పైన తోలు తీసేసి మిక్సీలో వేసి పెట్టేసాను రెడీగా. అది వేసేసాను. ఇప్పుడు ఇది కాస్త చక్కగా మగ్గాలి. ఈలోపు ఒక చిన్న చిట్కా. మనం ఇల్లు క్లీన్ చేయడానికి, బండలు తుడవడానికి ఎన్నో రకాల లిక్విడ్స్ తెస్తూ ఉంటాం కదా బయట నుంచి, మార్కెట్ నుంచి. దానికన్నా మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అదేంటంటే వాటర్లో
ఒక కర్పూరం బిళ్ళ, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేస్తే పసుపు వల్ల యాంటీబ్యాక్టీరియా లాగా పనిచేస్తుంది పసుపు. కర్పూరం బిళ్ళనేమో స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్కి ఈగలు దోమలు రాకుండా ఉంటాయి, స్మెల్ కూడా మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. దీంతోనే సింపుల్గా ఈజీగా అయిపోతుంది, ప్లస్ తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది చక్కగా మగ్గిపోయింది కదా, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రాజ్మా పేస్ట్ వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇందులో కొన్ని వాటర్ పడతాయి. ఈ వాటర్ నేను ఆల్రెడీ ఇందాక ఉడికించి పెట్టుకున్న రాజ్మా ఉంది కదా, ఆ వాటరే అనమాట. అవి వేస్ట్ చేయకుండా ఇందులో వాడుతున్నాను, ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి కదా, అందుకని అవే వాటర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది చక్కగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఉడకబెట్టి పెట్టుకున్న రాజ్మా వేసేసి ఇంకొక 3-4 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. మూడు నిమిషాలు అయిపోయింది, కర్రీ చూద్దాము. చక్కగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్లో ఇందులో కొంచెం కసూరి మేతి ఇలా నలిపేసుకొని వేసేసుకోవాలి. దీనివల్ల భలే స్మెల్ వస్తుంది, ఈ కర్రీకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఏ మసాలా కర్రీలోకైనా కూడా కసూరి మేతి చాలా బాగుంటుంది. కొంచెం బటర్, ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసి చక్కగా కలిపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది చక్కగా బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంకా వేడి వేడి రాజ్మా కర్రీ రెడీ అండి. పూరీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది, కానీ వేడిగా తింటేనే బాగుంటుంది, చల్లగా అయితే అంత టేస్ట్ అనిపించదు. వేడి వేడి పూరీలు చేసేసుకొని తినేస్తే చక్కగా ఉంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.